థాయిలాండ్ లో సౌత్ బార్డర్ ప్రావిన్సెస్ లో శనివారం నైట్ సడన్ గా తీవ్రమైన ఫియర్, టెన్షన్స్ అండ్ హ్యూస్ కియాటిక్ అట్మాస్ఫియర్ లోకి వెళ్లిపోయాయి. నరతీవాత్, యాలా అండ్ పట్టాని అనే మూడు మెయిన్ బోర్డర్ రీజియన్స్ లో ఉన్న డిఫరెంట్ ఏరియాలో గుర్తు తెలియని సాయుధ బలగాలు, టెర్రరిస్ట్ గ్రూప్స్ ఒకేసారి ప్లాన్ చేసి సిరీస్ బాంబు బ్లాస్ట్, ఫైర్ అటాక్స్, ఓపెన్ ఫైరింగ్స్ అండ్ హెవీ సివిల్ డ్యామేజ్ యాక్టివిటీస్ కి పాల్పడ్డాయి. లోకల్ టైం ప్రకారం రాత్రి 8 గంటల టైంలో స్టార్ట్ అయిన ఈ కంటిన్యూయస్ అటాక్స్ వల్ల ఆయా రీజియన్స్ కంప్లీట్ గా షేక్ అయిపోయాయి. ఈ సడన్ వైలెంట్ అటాక్స్ చూసి లోకల్ పీపుల్ విపరీతమైన పానిక్ మోడ్ లోకి వెళ్లిపోయారు. సిచ్యుయేషన్ ని కంట్రోల్ లోకి తెచ్చేందుకు, పబ్లిక్ లైవ్స్ ని ప్రొటెక్ట్ చేసేందుకు థాయ్ అఫీషియల్స్, నేషనల్ పోలీస్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇమీడియట్ గా స్పాట్ కి రీచ్ అయ్యి ఏరియా అంతటిని తమ కంట్రోల్లోకి తీసుకున్నాయి. బాంబు అటాక్స్ అండ్ ఫైరింగ్ చాలా తీవ్రంగా ఉన్న నరతీవాత్ ప్రావిన్స్ లో ఆదివారం మార్నింగ్ 6 గంటల వరకు ఇన్స్టెంట్ గా అమల్లోకి వచ్చేలా స్ట్రిక్ట్ నైట్ కర్ఫ్యూ ఇంపోజ్ చేశారు. సెక్యూరిటీ టీమ్స్ ఈ మూడు ప్రావిన్సెస్ ని తమ ఆధీనంలోకి తీసుకుని ఆర్మీ అండ్ స్పెషల్ పోలీస్ ఫోర్సెస్ తో రోడ్లపై హెవీ సెక్యూరిటీ పెట్రోలింగ్, వెహికల్ చెకింగ్స్ స్టార్ట్ చేశారు. ఇక నరతీవాత్ లోని మల్టీఫుల్కి డిస్ట్రిక్ట్ లో వరుసగా పవర్ఫుల్ బాంబు బ్లాస్ట్ జరిగాయి. అటాకర్స్ కేవలం రోడ్లపై బాంబ్స్ పేల్చడమే కాకుండా గవర్నమెంట్ ప్రాపర్టీస్, కమ్యూనికేషన్ సెంటర్స్ అండ్ పబ్లిక్ బిల్డింగ్స్ ని టార్గెట్ చేస్తూ వైలెంట్ అటాక్స్ రన్ చేశారు. మెయిన్ హైవేలపై కార్లు, హెవీ బైక్ టైర్లను తగులబెట్టి ట్రాఫిక్ అండ్ పబ్లిక్ మూవ్మెంట్ ని కంప్లీట్ గా బ్లాక్ చేశారు. గవర్నమెంట్ నెట్వర్క్ ని, కమ్యూనికేషన్ సిస్టమ్ ని కట్ చేసే కుట్రలో భాగంగా ఒక ఇంపార్టెంట్ టెలికమ్యూనికేషన్స్ టవర్స్ దగ్గర పవర్ఫుల్ ఐఈడీ బాంబుని బ్లాస్ట్ చేశారు. ఈ వైలెన్స్ లో అత్యంత డేంజరస్ ఇన్సిడెంట్ బాంగూర్ సబ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ బిల్డింగ్ పై జరిగింది. దాదాపు 30 మందికి పైగా ఉన్న ఆర్ముడ్ కమాండోస్ గ్యాంగ్ మెంబర్స్ ఆ ఆఫీస్ బిల్డింగ్ లోకి ఫోర్స్డ్ గా ఎంటర్ అయ్యారు. అక్కడ డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ స్టాఫ్ ని, ఆఫీస్ వాచ్మెన్ ని రోప్స్ తో గట్టిగా కట్టేసి ఆ తర్వాత ఆ హోల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కి ఫైర్ పెట్టేశారు. అంతేకాకుండా ఆ ఆఫీస్ కాంపౌండ్ లో పార్క్ చేసి ఉన్న ఒక అఫీషియల్ పికప్ ట్రక్ ని కంట్రోల్లోకి తీసుకుని అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. ఆ తర్వాత ఆ వెహికల్ ని వేరొక లొకేషన్ కి తీసుకువెళ్లి కంప్లీట్ గా బర్న్ చేసి వేస్టెడ్ కండిషన్స్ లో రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారు. నరతీవాట్ ప్రావిన్స్ వ్యాప్తంగా అట్లీస్ట్ 11 లొకేషన్స్ లో ఇలాంటి టెర్రర్ అటాక్స్ జరగగా ఒక పవర్ఫుల్ కార్ బాంబు బ్లాస్ట్ ఇన్సిడెంట్ లో ఇద్దరు లోకల్ సీరియస్ గా ఇంజూర్ అయ్యారు. మరోవైపు యాలా ప్రావిన్స్ లో కూడా అటాకర్స్ కంప్లీట్ వినాశనం క్రియేట్ చేశారు. అక్కడ డిఫరెంట్ గవర్నమెంట్ వెహికల్స్, బస్సులు అండ్ పబ్లిక్ ప్రాపర్టీస్ కి నిప్పు పెట్టారు. టెలిపాయింట్ అండ్ టెలికాం టవర్స్ ని టార్గెట్ చేస్తూ డ్యామేజ్ చేయడమే కాకుండా విపత్తు జరిగిన స్పాట్ కి సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ అంబులెన్స్ వెహికల్స్ స్పీడ్ గా రాకుండా రోడ్లపై షార్ప్ ఐరన్ నెయిల్స్ చల్లి టైర్లకు నిప్పు పెట్టారు. దీనివల్ల ఆర్మీ అండ్ ఫైర్ టీమ్స్ స్పాట్ కి వెళ్లడానికి చాలా టైం పట్టింది. అలాగే పట్టాని ప్రావిన్స్ లో ఆర్ముడ్ గ్యాంగ్స్ ఓపెన్ గా కాల్పులు జరిపి పబ్లిక్ ని తీవ్రంగా భయపెట్టాయి. బాంగుపు జంక్షన్ లాంటి బిజీ సెంటర్స్ దగ్గర ఒక సస్పెక్టెడ్ బాంబు ఆబ్జెక్ట్ ను వదిలేసి వెళ్లిన అటాకర్స్ లోకల్ 7-11 రిటైల్ స్టోర్స్ కి కంప్లీట్ గా లూట్ చేశారు. అక్కడ ఉన్న క్యాష్, గూడ్స్ అన్ని దోచుకెళ్లారు. ఆ తర్వాత మెయిన్ హైవే 42 పై టైర్లను విపరీతంగా కాల్చి రోడ్డుని, వెహికల్ మూవ్మెంట్ ని కంప్లీట్ గా దిగ్బంధం చేశారు. ఈ అటాక్స్ జరిగిన వెంటనే థాయ్ గవర్నమెంట్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ నరతీవాత్ పీపుల్స్ కి క్లియర్ అడ్వైజరీ అండ్ ఎమర్జెన్సీ ఆర్డర్స్ ఇష్యూ చేశాయి. కర్ఫ్యూ రూల్స్ ప్రకారం పీపుల్ ఎవరు సండే మార్నింగ్ 6 వరకు ఇళ్ల నుంచి బయటకు రాకుండా స్ట్రిక్ట్ గా వార్న్ చేశారు. మెడికల్ ఎమర్జెన్సీ అయితే తప్ప పబ్లిక్ బయటకు రాకూడదని, ఒకవేళ అర్జెంట్ గా వెళ్లాల్సి వస్తే లోకల్ ఆర్మీ, హై లెవెల్ పోలీస్ లేదా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నుంచి కంపల్సరీగా ప్రియర్ పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు. ప్రస్తుతం సెక్యూరిటీ పర్సనల్ అండ్ బాంబు డిస్పోజల్ స్క్వాడ్స్ ఆయా ఎఫెక్టెడ్ ఏరియాస్ ని అంగుళం కొంబింగ్ చేస్తూ సీసీటీవీ ఫుటేజ్, క్లూస్ అండ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఆయా చోట్ల జరిగిన ఫైనాన్షియల్ అండ్ ప్రాపర్టీ డ్యామేజ్ వాల్యూని అసెస్ చేస్తున్నారు. అయితే ఈ సీరియస్ అటాక్స్ వల్ల ఎంతమంది చనిపోయారనే డీటెయిల్స్ అండ్ అఫీషియల్ డెత్ టోల్ ని థాయ్ గవర్నమెంట్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది.